బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి దగ్గర ఉధృత పరిస్థితి నెలకొని ఉంది. జోగి రమేష్ ఇంటిలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టుగా తెలుస్తోంది. జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసిరిన టీడీపీ శ్రేణులు అక్కడ భారీగా ఉధృత పరిస్థితి నెలకొని ఉంది. దాడి సమయంలో ఇంట్లో లేని మాజీ మంత్రి జోగి రమేష్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడ్డారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ శ్రేణులు. జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. పెట్రోల్ బాటిల్కు నిప్పు పెట్టి ఇంట్లోకి విసిరారు టీడీపీ కార్యకర్తలు. జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసిరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. జోగి రమేష్ ఇంటిపైన దాడికి పాల్పడ్డారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు టీడీపీ శ్రేణులు. జోగి రమేష్ ఇంటిలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. పెట్రోల్ బాటిల్కు నిప్పు పెట్టి ఇంట్లోకి విసిరారు టీడీపీ కార్యకర్తలు. జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసిరారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? నిప్పు పెట్టిన ఘటనలో ఆస్తి నష్టం ఎంతవరకు సంభవించింది? రమేష్. వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన దాడి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటన మరొక ముందే తాజాగా మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. జోగి రమేష్ నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు.
దాడి జోగి రమేష్ నివాసం పైకి దాడి చేసినటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఆ నివాసాన్ని నిప్పు పెట్టి తగలబెట్టే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. దీంతో జోగి రమేష్ నివాసంలో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా తిరుమల లడ్డు అంశంలో ఏదైతే తిరుమల లడ్డూలో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిసినట్టు గతంలో సీఎం చంద్రబాబు గాని ఇతర నేతలు ఆరోపించారు. దానికి సంబంధించి ఇటీవల సిబిఐ సిట్ ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గతంలో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికి కూడా ఏవైతే తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో దీనిపైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న అంబటి రాంబాబు నివాసానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకొని ఆయన నివాసాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఫర్నిచర్ అదేవిధంగా వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఘటన మరవలేదు. ఇంకా 24 గంటలు కూడా గడవలేదు. ఈ లోపు మరో మాజీ మంత్రి బీసీ నేత జోగి రమేష్ నివాసం పైన కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం ఉంటూ ఉన్నారు. ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకొని ఆయన నివాసం పైకి పెట్రోల్ నింపేటువంటి సీసాలను విసరటంతో ఒకసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. జోగి రమేష్ ప్రస్తుతం నివాసంలో లేరు, ఆయన బయట ఎక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న మంత్రి లోకేష్ ఉద్దేశించి జోగి రమేష్ కొంత హార్డ్ కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ కామెంట్స్ నేపథ్యంలోనే జోగి రమేష్ నివాసం పైన ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ఇలా వరుసగా 2 రోజుల్లో ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇళ్లపైన ఇలా దాడులు చేయడం అనేది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఇద్దరి నేతల ఇళ్లపైన దాడులు చేసినటువంటి అంశం ఒకవైపు అయితే, మరో బీసీ మాజీ మంత్రి విడుదల రజనీ పైన కూడా నిన్న దాడి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పైన కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరు నేతలతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది, వారిని పరామర్శించడం జరిగింది. పార్టీ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చినటువంటి గంటల నిమిషాల వ్యవధిలోనే మరోసారి జోగి రమేష్ నివాసం పైన కూడా ఇప్పుడు దాడి జరిగింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మోహరించి ఉన్నాయి. జోగి రమేష్ నివాసం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జోగి నివాసం దగ్గర ఒకవైపు పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో వారిని సముదాయించడం కావచ్చు, వారిని అడ్డుకోవడం కావచ్చు, కొంత కష్టమైనటువంటి పరిస్థితి కూడా పోలీసులకు మారిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇటు పార్టీ నేతలతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులను కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటారో ఈ దాడుల వెనుక అటు టీడీపీ పెద్దల ప్రమేయం ఉంది. వారి ప్రోద్బలంతోనే వారి ప్రోత్సాహంతోనే ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన దాడులు జరుగుతూ ఉన్నాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసులు కూడా దగ్గరుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు ఒకవైపు దాడులు చేస్తూ ఉన్నా ఆ దాడులను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. అందువల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా నిన్న ఈ రోజు చూస్తే మాత్రం ఈ 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్ గా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేస్తున్నారో అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజనీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మరి తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేస్తున్నారనే అభిప్రాయం అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున మోహరించి జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్నారు. ప్రస్తుతం జోగి రమేష్ మాత్రం నివాసంలో లేనట్టు తెలుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల దాడిలో జోగి రమేష్ నివాసం అయితే ప్రస్తుతం మంటల్లో అగ్నికి అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రమేష్ దాడికి